అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే నిన్న మొన్న మైవిత్రి ఆర్ట్స్ గురించి ఏం చెప్పారు అనేది తెలియచేస్తున్నాను. అది తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసే ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం రండి. నిన్న మొన్న మైవిత్రి ఆర్ట్స్ గురించి ఏం విషయం తెలిసిందంటే, మనకు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి పామాక పార్టీ సీనియర్ నేతలు ద్వారా తెలిసిన విషయాలు ఏమిటంటే, చెన్నైకి చెందిన ఒక కార్పొరేట్ సంస్థ అలాగే పామాక సీనియర్ నేత అయిన అన్బుమణి రామదాసుకి 20 కోట్లు ఇచ్చి మైవిత్రి ఆర్ట్స్ని క్లోజ్ చేయమనేసి పథకం పన్నారంట. ఆ తర్వాత అందులో భాగంగానే మైవిత్రికి క్లోజ్ చేయమనేసి అన్బు రామదాస్ అనే అతను అశోక్ శ్రీనిధి గారికి ₹1 కోటి అనేది బేరమాడి అతనికి ఇచ్చారు. అందులో భాగంగానే అశోక్ శ్రీనిధి గారు గత 16 నెలలుగా మన యొక్క మైవిత్రి కంపెనీని రకరకాలుగా కేసులు వేస్తూ ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇందులో భాగంగానే యూట్యూబర్స్ కొంతమంది కావాల్సిన నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. 20 కోట్లు తీసుకున్న అన్బుమణి రామదాసుని కోయంబత్తూరులో ఈఓడబ్ల్యూ కేసు వేసే ముందు ఎండి దగ్గరికి వచ్చి ఒక 100 కోట్లు అనేది డిమాండ్ చేశారనమాట. దానికి ఎండి సారు దానికి ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే, నేను జెన్యున్గా బిజినెస్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు ₹1 కూడా ఇవ్వను అనేసి చెప్పే కొంతకి వాళ్ళు ఆ తర్వాతే దీన్ని కేసు అనేది పెట్టడం, ఇంకా సివియర్గా ఇచ్చేయడము ఈఓడబ్ల్యూతో అనేది స్టార్ట్ చేశారు. అలాగే కార్తిక్ పిల్లయ్య గారు కూడా 29వ తేదీ పెట్టిన వీడియో ద్వారా పామాక పార్టీ అధ్యక్షుడైన రామదాస్ గారికి విషయం చేరడంతో ఆయన ఇందులో వాస్తవాలను ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎవరు? పామాక పార్టీ అనే వాళ్ళు. ఇది ఏంటి, ఎంతవరకు ఇది నిజము, ఎంత ఉంది దీంట్లో, ఈ మైవిత్రి ఆర్ట్స్ అనేది ఎంతమంది ఉన్నారు అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తే, వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో మనం ఎలా అనుకున్నాం 69 లక్షల మంది దాకా ఉన్నారనేసి, ఇదంతా వాస్తవమే అని తెలుసుకున్నారు. అదేవిధంగా అశోక్ శ్రీనిధి మీద కూడా ఎంక్వైరీ చేస్తే అతను 60 లక్షలతో 2 చోట్ల 30 లక్షలు పెట్టి లీజుకి తీసుకున్న 2 షాపులు అనేది కూడా నిజమనేది తెలియదండి. కాబట్టి అది తెలుసుకున్న అన్బు రామదాస్ గారిని మందలించి తాను స్వయంగా ఫేస్బుక్ పోస్ట్ ద్వారా మైవిత్రి యాడ్స్ ఇబ్బంది పెట్టిన కోయంబత్తూరు, తిరుప్పూర్లోని ఉన్న అశోక్ శ్రీనిధి మరియు అతనికి సపోర్ట్ చేసిన నేతలందరినీ కూడా తొలగిస్తున్నట్లు పోస్ట్ అనేది పెట్టారు. అలాగే సెప్టెంబర్లో మైవిత్రి యాడ్స్ తరఫున మైవిత్రి సభ్యులందరికీ సర్ప్రైజ్ ఉన్నాయి. అది అందరూ గమనించాలి. అలాగే 2వ తేదీ కూడా మనకు సర్ప్రైజ్ ఉందని మనకు తెలియస్తూ ఉన్నదన్నమాట. కావున సెప్టెంబర్ 1st వీక్లో ఎండీస్ అనేది కంపల్సరిగా బయట వస్తున్నది మనకు తెలియవస్తున్నది. కాబట్టి ఎవరు అదే పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మనకు ఇంకా మేటికి రోజు పండగే ఉంటుంది. కావున మనం అందరం హ్యాపీగా ఉందాం. కావున ఎవరు భయపడకుండా ధైర్యంగా ఉండండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.